టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని కుజ గ్రహాల వలన మీకు కుటుంబంలో అనేకమైనటువంటి గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మరి మీ సోదరులంతా కూడా కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సోదరులు మీరు చేసేటటువంటి డెవలప్మెంట్ వల్ల తబ్బిబ్బైపోతారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మరి పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం పట్టడం వల్ల పంచమ స్థానంలో మరి పిల్లలు మంచి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. కొత్తగా చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడానికి ఆశాజనకంగా ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని నిరాశపరిచి నిస్పృహపరిచి ఎవరైతే మీకు అశుభాలు పలుకుతారో అటువంటి వాళ్ళతో కనుక స్నేహాలు చేసినట్లయితే మీరు దెబ్బ తినడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారంతా కూడా అప్పులు చేసి మేము చాలా వ్యాపారాలు చేస్తున్నామండి అనేటటువంటి వాళ్ళు, ఇంకా మాకు స్థలాలు కొనడం లేదు, మేము కట్టినటువంటి బిల్డింగ్లు అమ్ముడవట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు చాలా వందల మందిలో ఉంటారు. అయినప్పటికీ కూడా మనకి ఇంకా ఈ బలం పెంచుకోలేదు ధనుసు రాశి వారికి. కాబట్టి షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి యొక్క మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా గురుగ్రహ ప్రభావం, అటువంటి గురుడు జన్మ రాశిని చూడడం వల్ల మీ ఆలోచనలు సవ్యంగా ఉండడం, శుభం భ్రూయాత్ అని శుభాలు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త వ్యాపారాలు, కొత్త ధనాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల కోసం ఉవ్వెళ్ళు వరుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు పరిచయం అవ్వడం, ఆ తర్వాత మీ గుండు గీస్తారో లేకపోతే బ్రహ్మాండంగా మంచిగా ఉంటారో అనేటటువంటిది మీరు తర్వాత నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం. అయితే మృష్టాన్న భోజనం మీకు సంప్రాప్తమవుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజ శనిలు బాగుండలేదు, బుధుడు బాగుండలేదు. 3 గ్రహాలకి పూజ చేసుకోవాలా. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలా. అలాగే ఈ యొక్క కుంకుమార్చనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుంకుమార్చనతో చక్కగా అమ్మవారికి మనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే జమ్మి చెట్టుకి మీరు నీళ్ళు వేస్తూ ప్రదక్షిణాలు చేసుకుంటాం, శనేశ్వరనామం అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.